భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ ప్రజల భద్రత కోసం కేంద్రం పలు కీలక చర్యలు తీసుకుంటుంది. ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ దేశంలో కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల కొరత లేదని, తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని హామీ ఇచ్చింది. పప్పు ధాన్యాలు, కూరగాయలు వంటి కీలకమైన ఆహార పదార్థాల ధరలు నియంత్రణలో ఉండేలా నిశితంగా పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అన్ని నగరాల్లో ఈ వస్తువుల సరఫరాను స్థిరంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ఆహార కార్యదర్శులు, ఇతర కీలక వాటాదారులతో సమావేశాలు నిర్వహిస్తోందని అధికారులు తెలిపారు. నిత్యావసరాల ధరలు పెంచడం, నిల్వలను దాచడం వంటివి నివారించడానికి వ్యాపారులు, సరఫరాదారులపై నిఘా ఉంచాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సమయంలో సరిహద్దు జిల్లాల పట్ల కేంద్రం మరింత శ్రద్ధ వహిస్తోంది. ఇందులో భాగంగా చండీగఢ్లో నిత్యావసర సరుకుల నిల్వపై అధికారులు నిషేధం విధించారు. వ్యాపారులందరూ తమ వద్ద ఉన్న నిల్వల సమాచారాన్ని 3 రోజుల్లోపు ఆహార సరఫరాల శాఖకు తెలియజేయాలి అని ఆదేశాలు జారీ చేశారు. దేశంలో ఉద్రిక్తతలు నెలకొంటున్న సమయంలో ఇదే అదునుగా భావించి కొందరు వ్యాపారులు, సంస్థలు పెట్రోల్, డీజిల్ సహా ఇతర నిత్యావసర వస్తువులను అక్రమంగా నిల్వ చేస్తున్నట్లు సమాచారం అందడంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ ప్రజల భద్రత కోసం కేంద్రం పలు కీలక చర్యలు తీసుకుంటుంది. ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ దేశంలో కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల కొరత లేదని, తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని హామీ ఇచ్చింది. కిదాంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, ఏదైతే భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో అన్ని శాఖలతో ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతుంది. ప్రధానంగా ఆహార నిల్వలకు సంబంధించి కూడా ఇప్పటికే పలు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే భారత్ పాక్ మధ్య నెలకొన్న విద్యుత్ నేపథ్యంలో దేశ భద్రత కోసం, దేశ ప్రజల అవసరాల కోసం కీలక చర్యలు చేపట్టింది. ఇంతటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దేశంలో కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల కొరత లేకుండా చూడాలని చెప్పేసి ఆయా శాఖల అధికారులకు ఇప్పటికే చెప్పింది. ప్రధానంగా పప్పు ధాన్యాలతో పాటు కూరగాయలు, కీలకమైన ఆహార పదార్థాల ధరలు నియంత్రణ ఉండేలా నిశ్చయంగా పరిశీలిస్తున్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అన్ని నగరాల్లో కూడా ఈ వస్తువుల సరఫరాకు సంబంధించి స్థిరంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నామని ఇప్పటికే వెల్లడించింది. ఈ విషయంలో ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ఆహార కార్యదర్శులు, ఇతర కీలక వాటాదారులతో సమావేశం నిర్వహిస్తున్నాయి ఇప్పటికే అధికారులు చెప్పారు. నిత్యావసర ధరలు పెంచడం, నిల్వలు దాచడం వంటివి నివారించడానికి వ్యాపారులు, సరఫరాదారులపై నిఘా ఉంచాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు పేర్కొంది. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు అనే సమయంలో సరిహద్దు జిల్లాల పట్ల కేంద్రం మరింత శ్రద్ధ వహిస్తూ ఇందులో భాగంగా చండీగఢ్ నిత్యావసర సరుకుల నిల్వపై అధికారులు నిషేధం విధించారు. వ్యాపారులందరూ తమ వద్ద ఉన్న నిల్వలకు సంబంధించి 3 రోజుల్లోపు సమాచార శాఖకు, ఏదైతే ఆహార సరఫరాల శాఖకు మొత్తం అంటే వాళ్ళ దగ్గర ఉన్న శాఖ అంతా కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పింది. అంతేకాకుండా పెట్రోల్, డీజిల్ సహా ఇతర నిత్యావసర అక్రమ నిల్వలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పింది. ఇప్పటికే ఏదైతే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో, దేశంలో తగినంత పెట్రోల్ నిల్వలు ఉన్నాయి, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు పెట్రోల్ నిల్వలపై మేము సమీక్ష చేస్తున్నామని చెప్పేసి కూడా ఇప్పటికే పెట్రోల్, డీజిల్ సంబంధించి కూడా చెప్పింది. ఇటు ఆహార పద్ధతికి సంబంధించి కూడా దేశంలో ఎలాంటి ఇబ్బందులు, ఎంత విపత్కర పరిస్థితులు వచ్చినా దేశ పౌరుల కోసం, దేశ ప్రజల కోసం ఆహార నిల్వలు పూర్తి స్థాయిలో ఉంచినట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందుకు ఆయా రాష్ట్రాల ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. ప్రధానంగా అయితే మరో విషయం, కీలకమైన విషయం ఏంటంటే పలు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే ఇటు పటాకులకు సంబంధించి పూర్తిగా బాణాసంచ కాల్ చేయడం పూర్తిగా నిషేధించారు. బాణాసంచ సౌండ్ కావచ్చు, ఆ వెలుతురు కావచ్చు, రియల్ బాంబులు పోలీనట్టు ఉండడంతో భయభ్రాంతులకు గురవుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా కీలకమైన అప్డేట్స్ కొద్దిసేపు క్రితమే కొన్ని రాష్ట్రాలు, ఇప్పటికే గుజరాత్ తో పాటు చండీగఢ్, హర్యానా రాష్ట్రంలో కూడా చెప్పారు. మొత్తానికి దేశ ప్రజల అవసరాల కోసం అన్నిటికీ సిద్ధంగా ఉన్నట్టు కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఎంతటి ఉద్యమం వచ్చినా
ప్రజల హాని కలగకుండా ప్రజల అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్ని రాష్ట్రాలను సిద్ధం చేసినట్టు కూడా కొద్దిసేపు క్రితమే కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ప్రధానంగా పేర్కొంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.